హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఆంధ్రుల రాజధాని అంటే ఏది అని ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం. అసలు ఆంధ్రుల రాజధాని అమరావతి నుంచి వైజాగ్ ఎందుకు మారింది? వైజాగ్లో ఉంటుందా, అమరావతికి మళ్ళీ వస్తుందా? దీని వెనక కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు మనతో ఉన్నటువంటి విశ్లేషకుడు ఇమ్మడి రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. ఏ రాష్ట్రానికైనా రాజధాని చాలా ముఖ్యం. అవునవును. దాని గురించి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అమరావతి రాజధానిగా ప్రకటించడం, దాని చుట్టూ అమరావతి అంటే రాజధానికి సంబంధించిన మౌలిక వసతులు నిర్మాణించే క్రమం జరుగుతున్న తరుణంలోనే అనూహ్యంగా ఎన్నికలు రావడం, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఓడిపోవడంతో వైఎస్ఆర్పీ పార్టీ తరఫున జగన్ ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత ముఖ్యంగా అమరావతిని అక్కడ నిర్ణయిస్తున్నప్పుడు వ్యతిరేకించని జగన్, మాట వరుసకు కానీ ఏ విధంగా కానీ వ్యతిరేకించిన జగన్ ఉన్న బలంగా రాష్ట్ర రాజధాని వికేంద్రీకరణ కొత్త సూత్రాన్ని ప్రవేశపెట్టి అమరావతిని నీరుగారుస్తూ వైజాగ్కు షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయడం, అది కూడా పూర్తి స్థాయిలో కావట్లేదు. అంటే వాడిని చేసినటువంటి 3 వికేంద్రీకరణలు ఎక్కడా కూడా వ్యవస్థాపరంగా నిర్మాణం జరగలేదు. ఇటు అమరావతి మాత్రం ఏ విధంగా ముందుకు వెళ్ళకుంటుంది. అంటే ఇప్పుడు ఆంధ్రులకు రాజధాని లేదు అనే విధంగా ఉంది. అందరూ కూడా దాన్ని సెటైరికల్గా జోక్ కూడా వేసుకుంటున్నారు. అసలు ఈ రాజధాని మార్చడం వెనక కారణం ఏంటి? ఒకవైపు వైజాగ్ ఆయన షిఫ్ట్ అవ్వడం ఏంటి? ఇది ఎలా చూడాలి యాక్చువల్గా? ఇక్కడ అమరావతి రాజధాని కోసం ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు 30,000 ఎకరాలు కాదు, ఇంకో 10 ఎకరాలు ఎక్వైర్ చేయండి, అలా ఉంటే కానీ మన రాజధాని బాగుండదు అని చెప్పిన పెద్ద మనిషి ఆయనే. తర్వాత నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను, అందుకే తాడేపల్లిలో నేను ఒక మీ పక్కనే మీ మధ్యలోనే మీ వాడిగా ఉంటానని చెప్పేసి చక్కని ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ ఒక హవేలీలాగా ఉంటుంది, అది కట్టుకున్నాడు. తర్వాత ముఖ్యమంత్రిగా నెగ్గిన తర్వాత ఆయన తాలూకు దృష్టి ఎక్కడ పడింది? అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది కనుక అవకతవకలు అన్నీ ఉన్నాయి. అమరావతి రాజధాని అనడంలో ఇది కేవలం చంద్రబాబు నాయుడు కమ్మవారందరికీ చేస్తున్నటువంటి సహాయం, లేదా కమ్మవారి అంటే ఆ కులం వాళ్ళ కోసం, కులం వాళ్ళ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కనుక ఈ ట్రేడింగ్లో చాలా అన్యాయం జరిగిందని చెప్పాడు, ఇన్సైడ్ ట్రేడింగ్ అని. అది కోర్టు చేపట్టిన తర్వాత మీరు అనుకున్నటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ లేదు, కులాలు అన్ని కులాలు ఉన్నాయని చెప్పేశారు. తర్వాత కొంతమంది ఏమన్నారు, ఇది అమరావతి కాదు కమ్మరావతి, భ్రమరావతి, శ్మశానం అన్నారు. ఏ ప్రబుద్ధుడు ఏమన్నప్పుడు కూడా అమరావతి అనేదాన్ని ఇంద్రుడు నిర్మించినటువంటి నగరం. అది చారిత్రాత్మకంగా అమరావతి అంటే ఈ తాగుబోతులకి అర్థం కాకపోవచ్చు, కానీ జపాన్లో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది అమరావతి తాలూకు ప్రాశస్త్యం. అసలు అమరావతి అంటే ఎంత గొప్ప నగరం. ఆ బౌద్ధిజంలో ఉన్నటువంటి ఒక ధర్మ మహాచక్రని వాళ్ళు నిర్వహించినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అమరావతి. అయిపోయింది. మరి వైజాగ్ ఎందుకు వచ్చారండి? వచ్చారు, దేనికి వచ్చారు? ఏదో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పారు. జ్యుడిషియల్ క్యాపిటల్ ఏమో కర్నూలు, మామూలుగా లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏమో అమరావతి. కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగుతుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్వహణ అంతా విశాఖపట్నం నుంచే జరుగుతుందని చెప్పారు. అందరూ వ్యతిరేకించారు. ఇక్కడ విశాఖపట్నంలో ప్రభుత్వం తాలూకు యంత్రాంగం మంత్రాంగం జరుగుతుందనుకున్నవాడు తాడేపల్లిలో 3 సంవత్సరాలు పడుకున్నాడు. ఇక్కడ విజయసాయిరెడ్డి చక్రం తిప్పాడు. ఏమి తిప్పాడు? విశాఖపట్నం జిల్లా, మన విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కడ ల్యాండ్ ఎంత ఉంది, ఏ ల్యాండ్ని ఎలా ఎక్వైర్ చేయాలి, ఎంతవరకు ఇక్కడ ఉన్నటువంటి మన అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరాలని జగన్మోహన్ రెడ్డి అండ్ కో. నాకు మాట చెప్తే ఆశ్చర్యంగా ఉందండి. మా చిట్టువలసలోనూ జూట్ మిల్లు ఉంది, 15,000 మంది పనిచేసే జూట్ మిల్లు. అది కొన్ని
200 ఎకరాస్ ఉంటుంది అన్నమాట. 200-500 ఏకర్స్ ఉంటుంది అన్నమాట. అదంతా వాళ్ళకి చెందింది. ఈరోజు అందమైన చెట్లు, అందమైనటువంటి నిర్మాణాలు అన్నీ పడగొట్టేసి ఒక శ్మశాన వాటిగా ల్యాండ్ మాత్రమే ఉంది. ఆ ల్యాండ్లో మరి ఏ కంపెనీ పెడతారో, ఏం చేస్తారో, ప్లాట్లు వేసి అమ్మేస్తారో అనేది ఆ ప్రాంతీయులకే తెలియాలి, కాలమే నిరూపించాలి. ఇక్కడ ఏం చేశారంటే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ల్యాండ్ ఉందో చూసుకున్నాడు అన్నమాట. అలాగే భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ అంటే ఏమిటి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కావాల్సినటువంటి ల్యాండ్ అప్పుడు ఆయనే 5,000 ఎకరాలు ఎక్వైర్ చేశారన్నమాట. అప్పుడేమో అది మంచిది కాదు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చాలా భోగాపురం ఎందుకని అన్నాడు. కానీ భోగాపురం నుంచి చెన్నై క్యారిడార్ ఒకటి ఉంది. ఆ చెన్నై క్యారిడార్ చాలా వ్యాపారాత్మకంగా ఉపయోగపడుతుంది. కానీ ఆ క్యారిడార్ అంటే చెన్నై క్యారిడార్ని ఇక్కడ సీ బెల్ట్ అంతా మొత్తం స్థలం అంతా ఎక్వైర్ చేశారన్నమాట. సీ బెల్ట్ అంతా స్థలం ఎక్వైర్ చేయడంలోనూ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు అనుయాయులు, బంధువులు, మిత్రులు అందరికీ కావాల్సినటువంటి స్థల సేకరణ జరిగిపోయింది. ఇంకేముంది, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏమో ప్రారంభం చేస్తాడో మనం చెప్పాడన్నమాట. ఇంత రాజకీయ ఎత్తుగడతో ముందు విజయసాయి రెడ్డి, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరి తాలూకు నిర్వహణ కార్యక్రమాల్లో ల్యాండ్ ఎక్వైర్ చేసి ఈరోజు విశాఖపట్నంలోనే ఉంటానన్నమాట. విశాఖపట్నం కూడా ఒక హవేలీ లాంటి ప్రాంతం, ఏ రుషికొండ ప్రాంతంలో తవ్వేశారు కదా, కట్టేసుకుంటారు మాట. దాంతో ఉంది, ఒక 500 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకుంటే ఎవరు వద్దంటారు? అంటే నాయకుడిగా దిగిపోకముందు కట్టుకోవచ్చు కదా. అంతకుముందు విశాఖపట్నం తాలూకా ఆ బెల్ట్, సీ బెల్ట్ అంతా ఇంచుమించు రాజకీయ నాయకులు 1000 గజాలు ఎంతో ఎక్వైర్ చేసుకొని కట్టుకున్నాయే. దానికి ఇప్పుడు ఎవరు గొడవ పెట్టలేరు మరి. ఎందుకంటే రాజకీయ నాయకులు కదా, వాళ్ళు అందుబాటులో అందరూ ఉంటారు. న్యాయం, చట్టం అంతా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది కనుక జరుగుతుంది. ఈరోజు విశాఖపట్నంలో ఆయన చేసింది ఏమున్నాయి అంటే 3 జిల్లాల్లో ఉన్నటువంటి ల్యాండ్ అంతా ఆయన కనుసన్నల్లో ఉంది. ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పక్కన పెట్టేశాడు. వాళ్ళు ఓరిప్పకూడదు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళు కూడా పక్కన పెట్టేశాడు. ఇప్పుడు రేపు ఎవరు వస్తారో రంగంలోకి మనం వేచి చూడాలి. కానీ కేవలం వ్యక్తిగతమైన రాజకీయ లబ్ధి ఎలాగున్నప్పుడు వ్యక్తిగతమైన లబ్ధి కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్ళడం. సార్, థ్యాంక్ యూ. నమస్తే.